హాయ్ గైస్, ఇప్పుడు భూమి మీద 8 బిలియన్ మంది మనుషులు ఉన్నాం కదా. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ నంబర్ 0 అయితే ఎలా ఉంటుంది? మొదటి మనిషి అసలు పుట్టకపోతే, ఊపిరి తీసుకోకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది? సిటీస్ లేవు, ఇంటర్నెట్ లేదు, జస్ట్ ఒక పెద్ద అడవి, అదుపు లేని గ్రహం. ఇక్కడ భారీ రాక్షస జంతువులు ఇంకా ఖండాలని రూల్ చేస్తూనే ఉండేవి. అడవులు మేఘాల దాకా పెరిగిపోయి ఉండేవి. మనం లేకపోతే భూమి నిజంగా బెటర్గా ఉంటుందా, లేక ఎవరు చూడటానికి కళ్ళు లేని చీకటి రూమ్లో ఉన్న సూపర్ బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా అయిపోతుందా? నాతోనే ఉండండి ఫ్రెండ్, ఎందుకంటే మనం లేని భూమి రూపం మీరు ఊహించడానికంటే చాలా భయంకరం, మరి చాలా చాలా అందంగా కూడా ఉంటుంది. సో గైస్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. రెడీనా? లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. ఈ భూమి మీద మనుషులు ఇప్పుడు లేకుంటే ఎలా ఉండేది? యుద్ధాలు లేవు, కాలుష్యం లేవు. మనం ఫస్ట్ నుంచి ఇక్కడే లేకుంటే 6 మిలియన్ ఇయర్స్ క్రితం ఆఫ్రికాలో మన పూర్వీకులు నిటారుగా నిలబడే ప్రయత్నం ఫెయిల్ అయ్యి ఉండేది. ఆ వంశమే అక్కడికక్కడే అంతమైపోయింటే, అలా జరుగుంటే భూమి ఇప్పుడు ఎవ్వరు చూడని ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉండేది. మనల్ని రాజుల్లాగా ఫీల్ అవుతాం కదా మనం. ఆటం బాంబ్ తయారు చేసాం, చందమామ మీద అడుగు పెట్టాం, అడవులు నరికేసి రోడ్ చేశాం. కానీ భూమికి 4.5 బిలియన్ ఇయర్స్ వయస్సు. మనం ఇక్కడ ఉన్న టైం చాలా చిన్నది. భూమి చరిత్రని 24 అవర్స్లో చూస్తే మనుషులు రాత్రి 11 గంటల 58 నిమిషాలకి పుట్టాం. రోజు అయిపోయింది, 2 నిమిషాలే మిగిలింది. అంటే ఆ లాస్ట్ 2 మినిట్స్ లేకపోతే ప్రపంచం ఎలా ఉండేది? రండి చూద్దాం. ఇప్పుడు మీరు వీధుల్లో చూసే పార్క్, చెట్లు అన్నీ మనం ప్లాన్ చేసి పెంచినవే కదా. కానీ మనం లేకపోతే మీ ఇంటి బయట మొత్తం అడవిలాగా ఉండేది. సింహాలు, ఏనుగులు ఆఫ్రికాకే లిమిటెడ్ అని అనుకుంటున్నాం, కానీ అది తప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు అవి ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయంటే అక్కడ మనం నుంచి తప్పించుకోవడం నేర్చుకున్నాయి కాబట్టి. మనుషులు లేకపోతే 5 బిగ్ జంతువులు ప్రపంచం మొత్తం ఉండేవి. అమెరికాలో మ్యాంథోస్, మాస్టర్డోన్ మందలను మైదానంలో దాటుకుంటూ వచ్చేవి. యూరోప్లో భారీ ఏనుగులు, అంటే ఇప్పటి వాటితో కంపేర్ చేస్తే డబల్ సైజులో ఉండేవి. సౌత్ అమెరికాలో చిన్న కార్ సైజులో ఉండే ఆర్మడిలస్, ఇల్లు అంతా పొడుగు ఉండే స్లాత్. ప్రపంచం అంతా చాలా బిగ్గా ఉండేది, చాలా నాయిసీగా కూడా ఉండేది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మనం లేకపోతే భూమి జస్ట్ గ్రీన్గా కాదు, చాలా వైల్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉండేది. మనకి ఆర్డర్ అంటే ఇష్టం. చెట్లు స్ట్రైట్ లైన్లోనే ఉండాలి, పొలాలు ఫ్లాట్గానే ఉండాలి. కానీ నేచర్ అలా కాదు. భారీ ఏనుగులు దున్నాల చేతుల్లో కూల్చి ఓపెన్ గ్రాస్ లైన్ క్రియేట్ చేస్తాయి, అడవులు షేడ్స్ ఇస్తాయి, బ్యాలెన్స్డ్ని మెయింటైన్ చేస్తాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం స్కేరీ కూడా. ఎవల్యూషన్కి ఖాళీ స్పేస్ నచ్చదు. మనం లేకపోతే మన బ్రెయిన్ ప్లేస్లో వేరే ఏదైనా వచ్చేదా? చింపాంజీస్ స్పియర్ పట్టుకునేవా? డాల్ఫిన్స్ అండర్ వాటర్ సిటీస్ని బిల్డ్ చేసేవా? సైన్స్ చెప్పేది నో అని. మన ఇంటెలిజెన్స్ ఒక రేర్ యాక్సిడెంట్. మారుతున్న క్లైమేట్, కుక్డ్ ఫుడ్ తినడం వల్ల, స్పెసిఫిక్ మ్యుటేషన్ జరగడం వల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అది జరగకపోతే భూమి మీద ఇంకా ఆది మానవులుగా మాత్రమే ఉండేవాళ్ళం. భూమి యొక్క అవేర్నెస్. సన్సెట్ చూసి ఎమోషనల్ అవుతాం, మ్యూజిక్ని కంపోజ్ చేస్తాం. భూమి మనం లేకుండా సర్వే అవుతుంది, కానీ తన సర్వే అవుతుందని తనకే తెలియదు. సో మనుషులు ఇప్పుడే ఎవాల్వ్ కాకపోతే భూమి డైనోసార్స్ లాంటి జైంట్స్తో నిండిన వైల్డ్ ప్లేస్ లాగా ఉండేది. దట్టమైన అడవులు, హ్యూజ్ మైగ్రేషన్, క్లీన్ ఓషియన్స్, అద్భుతమైన బయోడైవర్సిటీ ఉండేది. కానీ స్టోరీ లేని ప్రపంచం అయ్యేది. మనం స్టోరీ టెల్లర్స్. పర్వతాలకు పేరు పెట్టాం, నక్షత్రాలకి మీనింగ్ ఇచ్చాం. మన ఉనికి డబల్ ఎడ్జ్ స్వర్డ్ లాంటిది. మనం భూమిని డిస్టర్బ్ చేయగలుగుతున్నాం, కానీ దాని బ్యూటీని అప్రిషియేట్ చేయగలిగే ఓన్లీ స్పీసీస్ మనమే. నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి ఒక పక్షి లేదా చెట్లు చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భూమికి మనం అవసరం లేదు సర్వైవల్కి, కానీ దాన్ని చూడటం, ఫీల్ అవ్వడం మన లక్. ఈ స్టోరీ బాగా ఎండ్ అవ్వాలంటే అది మనమే చూసుకోవాలి. భూమి మనం లేకుండా బ్రతకగలదు, కానీ మనం భూమితో కలిసి బ్రతకడం నేర్చుకోగలమా? వాట్ యూ థింక్ గైస్? కామెంట్స్లో చెప్పండి. ఈ జర్నీ అంతా మనం లేని ప్రపంచాన్ని చూస్తూ వచ్చాం కదా, కానీ రియల్ ట్రూత్ ఏంటంటే మీరు ఇక్కడే ఉన్నారు. మీరు ఈ భూమికి కాళ్ళు, చెవులు, హార్ట్ బీట్ లాంటి. మీరు లేకపోతే ఈ అందమంతా ఎవరు చూస్తారు, ఎవరు ఫీల్ అవుతారు? కానీ ఇప్పుడు మన స్టోరీ ఒక సూపర్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్. మనం మాట్లాడుకున్నాం ఆ పచ్చ వైల్డ్ భూమిని. రోజు రోజుకి కొంచెం కొంచెం కోల్పోతున్నాం. ప్రపంచాన్ని కంపేర్ చేయడానికి కాదు, దాన్ని కాపాడుకోవడానికి మన బ్రెయిన్ని యూజ్ చేయాలి అని అనిపిస్తే
మన పాస్ట్ ఫ్యూచర్ రహస్యాలని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపిస్తే రండి, మాతోని జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు జస్ట్ ఒక ఛానల్ని ఫాలో చేయట్లేదు, అలా జరిగి ఉంటే ఎలా ఉండేది అని ఆలోచించే లాస్ట్ జనరేషన్ మనం అవ్వకూడదు కదా. రండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలిసిన ఒకటి హోమ్ని కలిసి కాపాడుకుందాం. ఇప్పుడే కింద ఉన్న రెడ్ బటన్ని నొక్కేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్, టేక్ కేర్.